హలో అండి, అందరికీ నమస్కారం. బిఎంటీ ట్రాన్స్‌ప్లాంటేషన్ తర్వాత వచ్చిన ప్రాబ్లమ్స్‌లో ఇంకొకటి డ్రై స్కిన్. ఈ ప్రాబ్లమ్ అయితే ట్రాన్స్‌ప్లాంటేషన్ అయిపోగానే స్టార్ట్ అయింది. ట్రాన్స్‌ప్లాంటేషన్ తర్వాత డోనర్ నుండి వచ్చే ఇమ్యూన్ సెల్స్ వల్ల ఇలా స్కిన్ అనేది బాగా డ్రై అవ్వడం, బాగా డ్యామేజ్ అనేది జరుగుతుంది. ఇది కొద్దిగా సివియర్ గానే వచ్చింది మా హస్బెండ్‌కి అయితే. అరికాళ్ళకి కూడా ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యి ఆ పొట్టంతా రాలిపోయిందనమాట. మళ్ళీ కొత్త స్కిన్ రావడం అయితే స్టార్ట్ అయింది. బాడీ పైన ఈ మచ్చలు ఏవైతే అయ్యాయో ఇదంతా డ్రై అయిపోయి సన్నగా రాలిపోయిందనమాట స్కిన్ అంతా, ఒక లేయర్ అంతా. కానీ ఆ మచ్చలు మాత్రం ఇంకా పోలేదు, అలాగే ఉన్నాయి. ఈ ట్రాన్స్‌ప్లాంటేషన్ తర్వాత మా హస్బెండ్ అసలు గుర్తుపట్టలేకుండా అయిపోయాడు. ఒక్కో సంవత్సరం ఒక్కో రకంగా మారిపోయింది ఫేస్ అయితే. ఈ స్కిన్ ప్రాబ్లమ్ ఇప్పటికీ కూడా అలాగే ఉంది. ఇంకా అది తగ్గడానికి మాయిశ్చరైజర్ గానీ, డైలీ మాయిశ్చర్‌గా ఉండే సోప్సే యూజ్ చేస్తాడు. ఒక్కరోజు మాయిశ్చరైజర్ పెట్టకోకపోయినా ఇంకా స్కిన్ అంతా డ్రైగా అయిపోతుంది. స్కిన్ అంతా డ్రైగా ఉండడం వల్ల ఇంకా దురద కూడా పెడుతుంది. స్కిన్నే కాకుండా ఈ లిప్స్ కూడా బాగా డ్యామేజ్ అయ్యాయి. దానివల్ల డైలీ మాయిశ్చరైజర్ ఖచ్చితంగా యూజ్ చేయాల్సి వస్తుంది. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఇవేవి సరిపోనట్టు మళ్ళీ రీసెంట్ గా ఇంకో పెద్ద ప్రాబ్లం అయితే వచ్చి పడింది. ఇంకా మొన్ననే మా హస్బెండ్ అయితే హైదరాబాద్‌కి వెళ్ళొచ్చారు. ఏం జరిగిందనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అప్పటి వరకు అకౌంట్‌ని ఫాలో చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.